ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కాకరకాయ కూర చూపిస్తున్నాను. వేపుడు. ఇది ముక్కలు ఇలా పలచగా తరుక్కున్నాక కొంచెంగా ఇందులో అడుగున ఒక 2 గరిటెలు నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాం. ఇది ఉడికాక కొంచెం ఈ శనగపిండి కారం చల్లి, ఇది చెప్పా కదా ధనియాలు జీలకర్ర అన్నీ చేసిన పొడి, ఇది ఈ పొడి వేసుకుందాం. కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు ముందు దీన్ని స్టవ్ మీద పెట్టి దీన్ని మూత పెడదాం. ఇలా పెట్టి దీన్ని మూత పెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం, ఇది మూత తీద్దాం. ఇలా ఉడికింది, బాగానే ఉడికింది. చూడండి, నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా నీళ్ళు, ఈ కొంచెం నీళ్ళు కూడా పోనిద్దాం. కొంచెం నీళ్ళు పోయాక పెడదాం. కొంచెం హై పెడితే పోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇలా నీరంతా పోయించేసారా? నీరంతా మొత్తం పోయింది. ఇలా పోతే ముక్క మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అనమాట. బాగానే నూనె పడుతుంది. దీనికి నూనె పోయాలి. కొంచెం ఈ వేపుడికి బాగా నూనె పడుతుంది. బాగానే ఇలా పోసాక ముందు ముక్కలకు కొంచెం నిమ్మరసం అంటుకోవాలి. అంటుకుంటే ముక్కలు చేదు లేకుండా ఉంటాయి. పిండి వేసాక నిమ్మరసం వేసామనుకోండి, పిండి అంటుకుపోతుంది. అందుకని సర్దుకునే వాళ్ళు నిమ్మకాయ వేసిందిలే అనుకుంటారు, గింజ ఎందుకు తీయలేదు అనుకుంటారు సర్దుకునే వాళ్ళు. అదే వాళ్ళు చేయాలనుకోండి, గింజ వస్తే మరి నిమ్మకాయ గింజలు ఉండవా అంటారు. అది లోకో భిన్న రుచి. ఇది అయ్యాక ఇప్పుడు దీనికి కారం పిండి అంటుకోవాలి బాగా. అందుకని ఇది వేసేస్తాను. కొంచెం నూనె వేద్దాం. మేము అసలు పిండి వంటలు అంటే పూరీలు ఏదైనా అనుకోండి, కొంచెం నూనె పెట్టి, ఒకవేళ జంతికలు ఏమైనా నూనె మిగిలిన నూనె తీసేస్తాం. అసలు ఇంకా ఆ నూనె తీయడానికి కూడా ఒక చిట్కా చెప్తాను. మీరు మిషన్ దగ్గర బట్టలు, లేకపోతే పాత బట్టలు, బాగా అరిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, వాటిని ప్లాస్టిక్ కవర్లో వేసేసి వాటిలో కనుక ఈ నూనె వేసేస్తే, ఆ నూనె ముందు క్లాత్ మీద వేసేస్తే మీకు ఇల్లంతా జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే దీంట్లో నేను ధనియాలు అన్నీ కలిసి వేయించిన పొడి వేస్తున్నాను. కూరకి ఇంకొంచెం ఇది కూర మసాలాలా ఉంటుంది అన్నమాట. ఇది పొడి ఏం లేదు, ధనియాలు, నువ్వుపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు కూడా వేసాను. అందుకని చూడండి, కూర అయిపోయింది. ఆ పొడులు వేసాక మరీ ఎక్కువ వేగిపోతే అందులో సారం అంతా పోతుంది. అందుకని అది వేయక్కర్లేదు. చూడండి ఎలా ఉంది, చూసారా? వేగిపోయింది. ఇది ముందే బాగా ఉడికిపోవడం వల్ల ఏంటంటే ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి కొత్తిమీర అడుగును కూడా ఉండాలి కదండి. అడుగున కూరకు కూడా కొత్తిమీర వాసన అంటుకోవాలి. అందుకని అడుగు కొంచెం వేసాక అడుగును కలిపేసి ఇలాగా ఇప్పుడు మళ్ళీ మిగిలింది ఇలా పైన వేసేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేయడమే.
చూసారు కదా, కొత్తిమీర కాకరకాయ వేపుడు.